హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైఫ్ ఆఫ్ రాజేంద్ర మన ఇంటి వ్లాగ్స్. సో చాలా రోజులు అయిపోతుంది కదా నా డైలీ వ్లాగ్ని అయితే షేర్ చేసుకొని. సో దానికి కూడా ఒక కారణం ఉంది. సో ఇన్ని రోజుల నుంచి ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని చెప్పేసి ఒక కామెంట్ అనమాట. సో ఎందుకంటే ఒక వీడియో తీయడం అంటే చిన్న మాటలు కాదు, చాలా కష్టపడాలి ఒక వీడియో వెనకాల. సో ఎవరు లేనప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వటం, కొంచెం టైం ఉన్నా కూడా వీడియోస్ని ఎడిటింగ్ చేసుకోవడం, ఈ టైంలో ఇలాంటి థంబ్నెయిల్స్ పెట్టాలి, ఈ వీడియోని ఈ టైంలోనే రిలీజ్ చేయాలి అని అనుకుంటూ చాలా థింగ్సే ఉంటాయి. బట్ అంత చేసినా కూడా నా వీడియోస్కి వ్యూస్ రాకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యేదాన్ని. సో అందుకని చాలా రకాలుగా అయితే ట్రై చేశా. అంటే మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ని జనాలు నచ్చుతారు, సో ఆడియన్స్కి ఎలాంటి కంటెంట్ నచ్చుతుంది, సో అట్లాగా కొంచెం ట్రై చేశాను. కుకింగ్ వ్లాగ్స్, షాపింగ్ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్, పూజ రొటీన్స్, సో ఇట్లాగా కొన్ని థింగ్స్లో అయితే ట్రై చేశా. కానీ నాకు అన్నిటిలో కన్నా కూడా మన వ్లాగ్స్లోనే ఎక్కువగా అయితే మనకు కంటెంట్ ఎక్కువగా ఇష్టపడి చూస్తున్నారు. సో అంతేకాకుండా పూజ వీడియోస్ కూడా బాగా చూస్తున్నారు అనమాట. సో ఇంక నుంచి వ్లాగ్స్ అనేవి కంటిన్యూస్గా చేద్దామని అనుకుంటున్నాను. బట్ వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీరు కనుక లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుట్ చేస్తుందన్నమాట. సో దానివల్ల నాకున్న డిసప్పాయింట్మెంట్ అంతా కూడా పోయి మళ్ళీ బ్రెయిన్ రీఫ్రెషింగ్గా ఇలాంటి వీడియోసే చేయాలి అని చెప్పేసి వెతుక్కొని మరీ చేసేంత ఓపిక అనేది వస్తుందన్నమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఏదైనా చేంజెస్ ఉన్నాయనుకుంటే కామెంట్ చేయండి. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత వంట చేస్తున్నాను, వంటకు సంబంధించిన వ్లాగ్ అనమాట. ఒక పొయ్యి మీద అయితే రైస్ పెట్టేశాను, ఇంకో పొయ్యి మీద బీరకాయ శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఏంటో ఒక 3 days నుంచి కూడా బయట వాతావరణం అంతా కూడా చాలా చల్లగా ఉంటుంది. ఉతికిన బట్టలు అయితే ఆరుతున్నాయి, కానీ వర్షం మాత్రం పడేలాగే అనిపిస్తుంది, చినుకులు పట్టడం అలా ఉందన్నమాట. సో కర్రీ కొంచెం ఉడికే లోపలే అన్నం అయితే కుక్ అయిపోతుంది. ఇంకా ముందుగానే ఇందాక బట్టలు అయితే ఉతికి పెట్టేసుకున్నాను టిఫిన్ చేసిన తర్వాత. అవన్నీ కూడా కుర్చీలో వేసాను అనమాట, జాడిచ్చి. కొంచెం నీళ్ళు ఓడారిపోతే ఆరేసుకునేటప్పుడు కొంచెం కష్టం లేకుండా ఈజీగా ఆరేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ బట్టలు అయితే ఆరేస్తున్నాను. వాతావరణం అయితే ఇలానే ఉంది, కింద చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట. అసలు బట్టలు ఆరుతాయా లేదా అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్. కానీ నాకు ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతుక్కోవడమే కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ ఇష్టం కూడా. ఎందుకంటే ఇప్పిన బట్టలు అలానే ఉంటే ఇంకా ఏ పని చేసినా కూడా బట్టలు ఉతకలేదు అని రోజంతా అలానే అనుకుంటూ ఉంటాను అనమాట. సో అంతేకాకుండా ఇంకా ఈరోజు బెడ్షీట్స్ అవన్నీ కూడా ఉతికేసాను, సాటర్డే కదా, చాలా ఉన్నాయన్నమాట. అసలు ఈ వానకు ఆరుతాయా లేదా అని డౌట్ అనమాట. కానీ గాలి మాత్రం బాగానే వస్తుంది, ఆరిపోతాయిలే అని చెప్పేసి మొత్తం దుప్పట్లు, పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా ఉతికేసాను. ఈరోజు డైలీ వేర్ బట్టలు కొంచెం తక్కువగానే ఉన్నాయి, అందుకనేసి బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఇవన్నీ అయితే ఉతికేసుకున్నాను. నిన్న ఫ్రైడే రోజే ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకొని మాప్ పెట్టేసుకున్నాను అనమాట. సో కుర్చీ ఇక్కడ పెట్టుకోవచ్చు, కానీ ఇలా తిరగటం వల్ల కొంచెం వాకింగ్ అవుతుంది కదా. సో అందుకనేసి అక్కడే వాటర్ అంతా కూడా పిండేసుకొని బట్టలు తీసుకొచ్చి ఆరేస్తాను.
చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నా కదా, ఏం మాట్లాడాలో దేని గురించి చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. సో అందుకనేది ఇక్కడ నేను చేసుకునే పనుల గురించి మాత్రమే చెప్తున్నా. ఉదయం 10 లోపు అయితే మాకు ఇక్కడ బట్టలు ఉతుక్కోవడానికి కానీ గిన్నెలు కడుక్కోవడానికి కానీ అయితే ఎండ అనేది రాదనమాట. సో 10 దాటితే మాత్రం ఆ ఎండకి ఇక్కడ కూర్చొని పనులు ఏం చేసుకోలేం. అందుకే ఉదయం ఫస్ట్ టిఫిన్ అయిపోయిన వెంటనే బట్టలు అంట్లు కంప్లీట్ చేసుకుంటా, తర్వాతే ఇంట్లో వంట అనేది చేసుకుంటా అనమాట. ఎందుకంటే ఇంట్లో నీడ నుండి చేసుకునే చాలా పనులు ప్రశాంతంగా చేసుకోవచ్చు. కానీ బయట ఎండ కూర్చొని చేద్దామంటే మనకు అసలే మైగ్రేన్ తలనొప్పి వచ్చేసింది. అందుకనేసి అయితే నేను బయట ముందు చల్లగా ఉన్నప్పుడే చేసేసుకుంటా అనమాట. ఇక్కడ వచ్చేసి ఇందాక పచ్చెనపప్పు వేసి వెళ్ళాను కదా, పచ్చెనపప్పు అంతా కూడా మంచిగా ఉడికింది. సో పచ్చెనపప్పు ఉడికిన తర్వాత ఇందులో బీరకాయలు అయితే యాడ్ చేసేసుకొని, ఇందాక కారం యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడైతే కారం మనకు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుంటున్నాను. బీరకాయ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువగానే యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, సప్పగా ఉండకుండా. అండ్ ఇంతలోపే అన్నం కూడా కుక్ అయిపోయింది. అన్నం అయితే రెగ్యులర్గా వంచను, కానీ ఈరోజు కొంచెం ఎసరు ఎక్కువ పడింది, అందుకనేసి అన్నం కూడా వంచేసుకుంటున్నాను. ఫస్ట్లో అయితే అన్నం వంచడం అస్సలు వచ్చేది కాదు, చేతులు చాలాసార్లు కాల్చుకున్నా. కానీ ఇప్పుడు ఎలా అయినా కానీ ఈజీగా వంచేస్తుంది అనమాట, అలవాటైపోయింది. ఫస్ట్లో మాత్రం చాలా కష్టపడ్డా, ఏళ్ళు కాల్చుకునేదాన్ని, వేచుడు చేయికు మొత్తం కూడా కాల్చుకున్న రోజులు ఉన్నాయి. రాక అన్నం కుండ కూడా కింద పడేసిన రోజు కూడా ఉంది. కానీ అలా అలవాటు చేసుకున్నాను. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు, కానీ మంచిగానే అన్నం అంతా కూడా వంచేస్తాను. కానీ అప్పుడప్పుడు సెగ తగలటం వల్ల చెయ్యి మండిద్ది అనమాట, అంతే. సో ఇంకా అన్నం కూడా అయితే అయిపోయింది, కొంచెం నీరు దిగాలన్నమాట. ఇంకా కర్రీ చూద్దామని చూస్తే కర్రీ కూడా వచ్చేసింది. సో బీరకాయలో మనం ఎక్సెస్ వాటర్ అయితే ఏమి యాడ్ చేయనక్కర్లేదు. ఎక్సెస్ వాటర్ యాడ్ చేసుకున్నామంటే కూడా టేస్ట్ అనేది అంత బాగుండదు అనమాట. సో వాటర్ ఏం లేకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని బీరకాయ పచ్చెనపప్పు కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. జుట్టుకి నూనె పెట్టి 10 days పైన అయింది. ఇంకా పెట్రోల్ పోసి తగలేసినా కూడా తగలపడదేమో, అలా ఉంది. జుట్టు అంతా కూడా చిక్కు అయిపోయింది. సో ఎలా అయినా ఈరోజు చిక్కు తీసి ఆయిల్ పెట్టాలి అనుకున్నాను. వంట అయిపోగానే ఇంకా బయట కూర్చొని నేనైతే ఆయిల్ పెట్టేసుకుంటున్నాను. ఎంత ఆయిల్ పట్టిందో, అసలు చిక్కు రావడానికి చాలా టైం పట్టింది. ఈ మధ్య యూట్యూబ్లో గ్రోత్ రావట్లేదు, వీడియోస్కి రీచ్ ఉండట్లేదు అని చెప్పేసి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. అప్పటికి కూడా ఇన్స్టాలో షాపింగ్ బ్లాగ్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాను. ఇన్కమ్ వస్తుంది, కానీ నేను అనుకున్నంత ఇన్కమ్ రావట్లేదు అనమాట. అందుకనేసి కొంచెం స్ట్రెస్ తీసుకుంటున్నాను. దానివల్లే అనుకుంటా హెయిర్ అంతా కూడా చాలా ఊడిపోతుంది. అసలు చిక్కు తీస్తున్నా, హెడ్ బాత్ చేస్తున్నా కూడా హెయిర్ చాలా ఊడిపోతుంది. ఇదివరకు ఏంటంటే కొంచెం హోమ్మేడ్ షాంపూ అది యూజ్ చేసేదాన్ని, కొంచెం బెటర్గా ఉండేది. ఇప్పుడు అలా హోమ్మేడ్ షాంపూ యూజ్ చేస్తున్నా కూడా హెయిర్ ఫాల్ అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు, చాలా ఎక్కువ అయిపోతుంది. ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. సో మీ దగ్గర ఏదైనా ఒక మంచి సొల్యూషన్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, ఒకసారి ట్రై చేస్తాను. ఇంకా ఆయిల్ పెట్టినప్పుడు మాత్రం నేను ఫుల్గా పెట్టేసుకుంటాను, కింద కుదుళ్ళకు కూడా మంచిగా పెట్టుకుంటాను అనమాట. నాకు ఆయిల్ పెట్టుకోగానే చిక్కు తీసేసి చక్కగా ఇలా జుట్టంతా అల్లుకొని పైకి కొప్పు పెట్టేసుకోవడం అంటే చాలా ఇష్టం. కింద కుదుళ్ళు అనేవి ఎక్కువగా హెడ్ బాత్ చేసే ఉంటాం కదా, సో కుదుళ్ళకు కూడా పెట్టేస్తే కింద జుట్టు అనేది చిక్లిపోకుండా ఉంటుందని చెప్పేసి మొత్తం పెట్టేసుకొని ఒక 2-3 minutes అట్లాగా కొంచెం మసాజ్ చేసేసుకున్నాను. చూస్తున్నారా, అసలు జుట్టు ముందుకేసుకున్నామన్నా కూడా రావట్లేదు, అంత ఘనంగా అయితే చిక్కుపడిపోయింది. ఇంకా అటు ఒక పాయ ఇటు ఒక పాయ తీసుకొని చక్కగా అయితే ఆయిల్ పెట్టుకున్నాక చిక్కు తీసుకుంటున్నాను. చిక్కు తీసుకునేటప్పుడు పెయిన్ మామూలుగా రాదబ్బా, అసలు మీకు కూడా అంతేనా? నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ నాకు ఇంత చిన్న జుట్టు ఉంటేనే ఇంత కష్టపడుతున్నాను, అండ్ లాంగ్ హెయిర్స్ ఉన్న వాళ్ళైతే ఇంకెలా చేస్తారో ఏమో. అసలు నాకు అప్పుడప్పుడు లాంగ్ హెయిర్ ఉండడం ఇష్టం అనిపిస్తుంది, కానీ దాన్ని మెయింటైన్ చేయడం అయితే మాత్రం నా వల్ల కాదు. ఈ హెయిర్ మెయింటైన్ చేయడానికి నేను నానా తిప్పలు పడుతుంటాను. అలాంటిది ఇంకా లాంగ్ హెయిర్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, ఎప్పుడు కొప్పే ఉంటుంది నాకు తెలిసి. సో అలా అనమాట. సో కానీ లాంగ్ హెయిర్ అనేది చాలా బాగుంటుంది, కానీ మనకు అదృష్టం లేదులే. ఉన్న హెయిర్తోనే ఈ జన్మంతా బతికేయాలి, అంతే. సో ఇంకా చికెన్ అంతా తీసేసుకున్న తర్వాత చక్కగా 2 కలిపేసుకొని
ఇంకొకసారి దువ్వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంకెక్కడన్నా ఉన్నా కూడా వచ్చేస్తుందని చెప్పేసి ఇంకెక్కడ కూడా చిక్కు లేదు. మంచిగా అయితే జుట్టు పైకి అల్లేసుకొని కొప్పెట్టేసుకున్నాను. చూస్తున్నారా హెయిర్ ఫాల్ ఎంత అవుతుందో? పక్కన మా హస్బెండ్ ఉంటే మాట్లాడుతూ వీడియో షూట్ చేసుకుంటున్నాను. హెయిర్ మాత్రం చాలా ఊడిపోతుంది అబ్బా. అసలు మీకు కనుక ఏదైనా ఒక మంచి రెమెడీ తెలుసుంటే నాకైతే కామెంట్ చేయండి. నేను ఒకసారి డెఫినెట్గా అయితే ఒకసారి ట్రై చేస్తాను. సో మీరు ఇచ్చే ఒక చిన్న టిప్తో నా హెయిర్ ఫాల్ అనేది తగ్గిద్ది అనుకుంటాను. ఒకసారి ట్రై చేసి చూస్తాను. అండ్ ఎంత పని చేసినా ఏం చేసినా జుట్టుకి ఇట్లా నూనె పెట్టుకొని చక్కగా జుట్టు వేసుకొని కొప్పెట్టుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు భలే ఉంటుంది. ఫస్ట్లో అయితే ఆ కొప్పెట్టుకోవడం అంటే ఇష్టం ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఇంట్లో పనులు చేసి బయట చెమటకి ఎండాకాలానికి సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఆయిల్ పెట్టుకొని కొప్పేసేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎలాంటి చిరాకులు లేకుండా అని చెప్పేసి ఇంక అట్లా అలవాటు అయిపోయింది. ఇప్పుడైతే ఎక్కువగా విరపోసుకొని ఉండలేను, కానీ ఆయిల్ పెట్టుకొని ఇలా వేసేసుకుంటాను, లేదా మామూలుగానే కొప్పెట్టి పైకి పెట్టేసుకుంటాను. ఆయిల్ పెట్టకపోతే మాత్రం, ఆయిల్ పెడితే మాత్రం ఇలా జడ వేసుకొని పైకైతే కొప్పెట్టుకుంటాను అనమాట. చాలా బాగుంటుంది. అయినా ఈ కొప్పు హౌస్ వైఫ్ అందరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారు అనుకుంటా. కొంతమంది వీడియోస్లో కనిపించారు, కొంతమంది ఏంటంటే బయటకు కూడా ఇలానే ఉంటారు. సో నేను బయటికి వెళ్ళాలన్నా కూడా ఇలానే వెళ్ళిపోతాను, నాకేమీ ఫరక్ ఉండదు అనమాట. అండ్ ఏదైనా ప్రమోషన్ వీడియోస్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా హెడ్ బాత్ చేసుకుంటాను. అండ్ మీషో కొలాబ్స్ చేసేటప్పుడు హెడ్ బాత్ చేసుకొని చేస్తాను, ఎందుకంటే కొంచెం ఫేస్ గ్లో అనేది బాగుంటుంది కదా హెడ్ బాత్ చేస్తే, అందుకనేసి అలా చేస్తాను అనమాట. అండ్ ఫేస్ కూడా మంచిగా బ్రైట్గా ఉన్నట్లుగా కొంచెం మంచిగా అనిపిస్తుంది లుక్ అంతా కూడా. సో అందుకనేసి ఆయిల్ పెట్టుకొని అయితే చేయను అనమాట, కొలాబ్స్ కానీ డిఎమ్స్ కానీ. సో ఇక్కడైతే నా హెయిర్ కుప్పు అయితే బాగుంటే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇంకా కింద పడిన జుట్టు అంతా కూడా ఏరుకుంటున్నాను. సో ఇప్పుడైతే జుట్టు చాలా వాల్యుబుల్ అని చెప్పచ్చు. ఈ జుట్టుతో ఎన్నో గిన్నెలు కొంటుంది మా అమ్మ అయితే. మా అమ్మకి చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. సో మా అమ్మ ఈ గిన్నెలన్నీ కూడా చాలా కొనుక్కుంది ఈ జుట్టుతోటి. ఏంటో కొంతమంది జుట్టు అమ్మొచ్చు అంటున్నారు, కొంతమంది అమ్మొద్దు అంటున్నారు. ఇలా గిన్నెలు కూడా ఏం తీసుకోవద్దు అంటున్నారు. ఎందుకు ఏంటనేది నాకైతే తెలీదు, కానీ మా చిన్నప్పటి నుంచి కూడా మేము అలానే ఇచ్చేసి గిన్నెలు తీసుకోవడము, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అట్లా తీసుకునే వాళ్ళం అనమాట. డబ్బులు ఎప్పుడు తీసుకోలేదు, కానీ ఇలా క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ అలాంటివి అయితే తీసుకునే వాళ్ళం. సో ఈ మధ్య ఇదైతే మంచిగా ట్రెండ్ అవుతుంది కదా, మన హెయిర్ అనేది అమ్మొద్దు 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 అని చెప్పేసి. సో ఎందుకు ఏంటి అనేది మీకు కనుక తెలుసుంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకా పక్కనే మా వారు ఉన్నారనమాట. మా వారు కూడా నాకు హెయిర్ ఆయిల్ అనేది పెట్టు అని చెప్పేసి అనేసరికి మా వారికి ఆయిల్ పెడదామని చెప్పి వెళ్తున్నాను. చూస్తున్నారా ఎంత హెయిర్ ఫాల్ అయిందో. ఇంకా మా వారైతే ఆయిల్ వద్దు ఆవదం పెట్టమన్నారు అనమాట. సో మా వారికి కూడా హెయిర్ అనేది చాలా హెయిర్ ఫాల్ అవుతుంది. ఇది మూత తీద్దామంటే రాలేదు. మా వారి హెయిర్ చాలా బాగుంటుంది, కానీ ఈ మధ్య బాగా చెడగొట్టుకున్నారు. హెయిర్ మొత్తం కూడా బాగా హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంది. ఏం పెట్టినా కూడా ఆగట్లేదు అనమాట, అంత ఇదిగా అయిపోతుంది. సో అందుకనేసి ఆవదం పెట్టమంటే ఆవదం అయితే పెడుతున్నా. ఈ ఆవదం అసలు జిడ్డు అండి, అస్సలు కదలదు. చేతులంతా కూడా అలానే జిడ్డు అయిపోతూ ఉంటాయి. ఇంకా అంతేకాకుండా మా వారికి కూడా ఆయిల్ పెట్టేసి మర్దన అయితే చేస్తాను కొంచెం సేపు. సో
మా వారైతే జబర్దస్త్ చూస్తూ ఉన్నారనమాట ఫోన్లో. అది చూస్తూ కాసేపు పెట్టాను. ఇందులో ఇప్పుడు ఈ వీడియో క్లిప్ పడితే కాపీరైట్ కానీ స్ట్రైక్ కానీ పడిద్దేమో, బట్ పడకపోతే బాగుండు. పడితే మాత్రం వీడియో డిలీట్ అయిపోతుంది. ఎందుకంటే మామూలుగా మనకు ఫోన్లో ఆల్రెడీ ఎవరో ఒకరు అప్లోడ్ చేసే ఉంటారు కదా, దానివల్ల ఏంటంటే కాపీరైట్ కానీ స్ట్రైక్ కానీ పడిద్ది. సో కాపీరైట్ పడిందంటే పెద్దగా ప్రాబ్లం ఉండదు, కానీ స్ట్రైక్ పడిందంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది ఛానల్కి. అనేది ఒక పెద్ద డ్యామేజ్ అనే చెప్పచ్చు. సో ఇంకా అది కనిపించకుండా ఎలాగోలా కవర్ చేస్తున్నాను. మా వారైతే ఇంకా వీడియో కూడా ఆపేశారులేండి. ఇంకా కొంతసేపు అయితే మర్దన చేశాను, కానీ నాకైతే చెయ్యి బాగా నొప్పి వచ్చేసింది. ఇంకా చాలే అని చెప్పి వదిలేసాను అనమాట. అండ్ ఈరోజుటి వ్లాగ్ ఇదే అండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా వీడియో. ఇందాక టిఫిన్ చేసిన తర్వాత మా వారు ఏదో అడుగుతున్నారు సంథింగ్, నేను మాట్లాడుతూ ఉంటే వీడియో అయితే షూట్ చేశారనమాట. సో అది ఇంకా ఈరోజు వ్లాగ్ ఇదే. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసాక మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ మన వీడియోస్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా చేయాల్సినవి, మీకు ఏదైనా నచ్చిన కంటెంట్ మీద వీడియోస్ కావాలి అన్నా కూడా నాకైతే కామెంట్ చేయండి, ట్రై చేస్తానన్నమాట. అండ్ మన ఛానల్లో రెగ్యులర్గా షాపింగ్ వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి. వ్లాగ్స్ అనేవి కొంచెం స్కిప్ చేసుకుంటూ అలా వస్తాయి అన్నమాట. సో కానీ నేను వీక్లీ ఒక 2 వీడియోస్ అయినా చేయడానికి ట్రై చేస్తాను. సో మా వారి హెయిర్ ఫాల్ చూస్తున్నారా ఎంత ఉందో అసలు. మనదంటే పొడుగు జుట్టు కాబట్టి దువ్వితే అలా వచ్చేస్తుంది, కానీ వీళ్ళకి ఏంటంటే మొత్తం మన చేతులకే అతుక్కుపోయి ఉంటుందన్నమాట. సో ఇట్లాగా మొత్తం అయితే చాలా పెట్టాను. చేతులకంతా ఆవదం అలానే ఉండిపోయింది. మీకు వీడియోలో కనిపించట్లేదు అట్టుంది హెయిర్ అంతా కూడా, కానీ చాలా హెయిరే ఊడిపోయింది. ఇగో ఎంత హెయిర్ ఫాల్ వచ్చింది అనేది కూడా మా హస్బెండ్కి అయితే చూపిస్తున్నాను అనమాట. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ నచ్చితే ఒక చిన్న హైప్ కూడా ఇచ్చేయండి. ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ, బాయ్.